ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు నెల రోజుల్లోగా నిధులు విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని బండి సంజయ్ హెచ్చరించారు. 2 ఏళ్లుగా రాష్ట్రంలోని పంచాయతీలకు నిధులు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులన్నీ కేంద్రాలివే అని స్పష్టం చేశారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ రాకముందే నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనము నెల రోజుల డెడ్లైన్ ఇస్తాం. 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. మళ్ళా ఎన్నికల కోడ్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పానో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నేతృత్వంలో గుణపాఠం పక్కా చెప్తాం. మేము 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది విడుదల చేయాలి, శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరే ఎక్కువ గెలుస్తామంటున్నారు. ఈ నెల రోజుల లోపల ఎలక్షన్ కోడ్ తో నిమిత్తం లేకుండా ముందే బడ్జెట్ రిలీజ్ చేయండి. మున్సిపల్ ఎన్నికలు వస్తాయా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయా, ప్రజలకు సంబంధం లేదు. 1 మంత్ లోపల మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే నిధులు విడుదల చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కనుక 1 మంత్ లోపల గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది 100%. ఇప్పుడు బడ్జెట్ ఏరియా ఇవ్వకుండా ఏం చేస్తారు? ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడతారు, మళ్ళీ వాళ్ళు గెలుస్తామంటారు. లేదా కార్పొరేషన్ ఎలక్షన్ పెడతారు, గెలుస్తామంటారు. ఇక గెలిచినాక ఒక్క పైసా 5 సంవత్సరాలకు ఒక్క పైసా ఇయ్యారు. ముఖ్యమంత్రి డైరెక్ట్ పైసలు ఇవ్వమంటున్నాడు. కాబట్టి గ్రామ పంచాయతీలకు 1 మంత్ లోపల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల కోడ్ రాకముందే నిధులు విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుంటే రామచంద్ర గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన సర్పంచులు అందరితోని హైదరాబాద్ నడిబొడ్డున పక్క పరేడ్ చేస్తాం. వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు అందరితో హైదరాబాద్ నడిబొడ్డున పరేడ్ చేస్తాం. ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. ఇన్ని వరకు గ్రామ పంచాయతీకి ఇచ్చిన పైసలు కేంద్ర ప్రభుత్వానియే. మళ్ళా నేను మాట్లాడాలని ఏమంటారంటే కాంగ్రెస్ వాళ్ళు మీద పడతారా మీద మీడియా పరంగా. బీజేపీ ఏమిచ్చింది, బీజేపీ ఏమిచ్చింది, బండి సంజయ్ ఏమిచ్చాడు, బండి సంజయ్ ఇచ్చాడు. మీరు ఏమిచ్చారు ఇప్పుడు మేము చెప్పడానికి సిద్ధం కదా. ఇప్పుడు గెలిచిన మీ పార్టీ సర్పంచ్ ఉన్నారు, గెలిచిన వాళ్ళు అడగని చెప్తారు గ్రామ పంచాయతీ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయో. మాజీ సర్పంచ్ అని చెప్తారు. గ్రామాల్లో అభివృద్ధి జరిగేది కేంద్ర ప్రభుత్వ నిధులే.